అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకి సరికొత్త సమస్య వెంటాడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు వారి యొక్క జీవితకాలంలో దాదాపు 25 నుంచి 35 సంవత్సరాల వరకు సేవలు అందించారు. సేవలు అందించిన తర్వాత రిటైర్డ్ అయ్యారు. అయితే గత ముఖ్యమంత్రి కేసీఆర్ 58 సంవత్సరాల రిటైర్మెంట్ వయసు కాస్త 61 సంవత్సరాలు చేసి 3 సంవత్సరాలు పెంచడం జరిగింది. అప్పటి నుంచి ఆ 3 సంవత్సరాల పదవీ కాలం సైతం పూర్తి చేసుకొని రిటైర్డ్ అయి పెన్షన్, గ్రాట్యుటీ, బెనిఫిట్స్ అంటే పదవీ విరమణ పొందిన ప్రతి ఉద్యోగికి ఒక జీవితకాల కళ ప్రతి నెల కొంత ప్రావిడెంట్ ఫండ్ రూపం కావచ్చు, ఇతరత్ర రూపం కావచ్చు, సరెండర్ లీవ్ల రూపంలో కావచ్చు, అనేక అంశాలతో వాళ్ళకి బెనిఫిట్స్ పొందడానికి అవకాశాలు ఉంటాయి. 6 మాసాలైనా ఇంకా వారికి రావాల్సిన సౌకర్యాలు రావట్లేదు, రావాల్సిన ఆర్థికంగా డబ్బులు రాలేదు. మనతో మాట్లాడడానికి గత 6 మాసాల క్రితం రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, వివిధ స్థాయిల్లో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎక్కడ పనిచేశారు, ఎంతకాలం మీ సేవలు అందించారు, మీకు ఏంటి అసలు బెనిఫిట్స్ అందాయా, ఏంటి ఎదుర్కొంటున్న సమస్య? సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇది మంచి అవకాశం. నా పేరు దయాకర్ రెడ్డి. నేను రిటైర్ అయ్యి 5 నెలలు 6 నెలలు సుమారుగా అవుతుంది. అయితే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నేను రిటైర్ అవ్వడం జరిగింది. అంటే ఏ పోస్ట్లో? పీజీ హెడ్ మాస్టర్, గెస్టెడ్ హెడ్ మాస్టర్ పోస్ట్ నుంచి నేను రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యాట నుంచి పెన్షన్ వస్తుంది. పదవి విరమణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగికి వచ్చేటువంటి ఇతర బెనిఫిట్స్ ఏవైతున్నాయో అవి ప్రభుత్వం నుంచి ఆలస్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో బడ్జెట్ లేని కారణంగా అలా అని వాదనలు వినిపిస్తున్నాయి. కావాల్సినటువంటి బెనిఫిట్స్ గురించి మాట్లాడండి మీరు. ఎందుకంటే చాలామంది ఉద్యోగులు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. బిడ్డ పెళ్లి చేస్తామని చెప్పి కొంతమంది, ఇల్లు తీసుకున్నామని చెప్పేసి కొంతమంది అంటున్నటువంటి పరిస్థితి, దీనికి సంబంధించి ఎట్లా చూడవచ్చు? అలాగే రిటైర్ అయిన ప్రతి ఉద్యోగికి కొన్ని అవసరాలు ఉంటాయి. అలాగే అలాంటి అవసరాలు పెద్ద పెద్ద అవుతాయి. మేము రిటైర్ అవుతున్నామని చాలామంది కూడా రిటైర్ అవుతున్నాడు ఎంప్లాయీ కాబట్టి చాలామంది మాకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మేము రిటైర్ అయినాక వాళ్ళు అడుగుతుంటారు, వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. మేము సర్వీస్లో ఉన్నంతకాలం పెళ్ళిళ్ళు, పేరెంటాలు, కుటుంబ అవసరాలకు మేము సుమారు మీకు రావాల్సిన డబ్బులేండి ఇప్పుడు? దాదాపు నాకు కనీసం గ్రాట్యుటీ కుమిటేషన్ ఆలస్యమైనా పర్లేదు ప్రభుత్వం దగ్గర డబ్బు లేకుంటే, కానీ మాకు వచ్చే జీపీఎఫ్, ఈఎల్స్, సరెండర్ లీవ్స్ ఇతరత్ర అయినా ఇవ్వాలి మాకు. కనీసం అంటే 40-50 లక్షలు రావాలి. కనీసం 50 లక్షల వరకు నాకు రావాల్సి ఉంది. 50 లక్షల వరకు రావాల్సి ఉంది. నేను ఏం కోరుకుంటాను రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే, కనీసం రిటైర్ అయిన ప్రతి ఉద్యోగికి కనీసం ఖజానాలో డబ్బు లేకున్నా కూడా, రాష్ట్ర ఖజానా బలహీనంగా ఉన్నప్పటికీ ఎక్కడి నుంచైనా అప్పు తెచ్చైనా మాకు ఇవ్వాల్సిందే. ఇది మా కోరిక. సో మీరు చెప్పండి, మీరు ఏ పదవిలో, మీ పేరేంటి, మీరు ఏ పదవిలో రిటైర్డ్ అయ్యారు, మీకు ఎప్పటి నుంచి ఎప్పుడు రిటైర్ అయ్యారు, ఎంత డబ్బులు రావాల్సింది? నా పేరు సింహాచలం యతీందర్. నేను ప్రభుత్వ పట్టుపరిశ్రమ శాఖలో గత 33 సంవత్సరాల 4 నెలల వరకు ఉద్యోగం నిర్వహించి మొన్ననే మార్చి 31 తారీఖున ఉద్యోగ విరమణ చేశానండి. అయితే అప్పటి నుంచి 6 మాసాలు జరిగింది. అప్పటి నుంచి మాకు వచ్చే బెనిఫిట్స్ 300 ఈఎల్స్ కానీ, తర్వాత మా జీపీఎఫ్ కానీ, మేము దాచుకున్న జీపీఎఫ్ కానీ, తర్వాత కమిటేషన్ కానీ, గ్రాట్యుటీ కానీ మొత్తం దాదాపుగా 50 లక్షల వరకు ఉంటుందండి. అది ఇంతవరకు మేము ఏం తీసుకోలేదు, ఓన్లీ మాకు పెన్షన్ ఇస్తున్నారు. అయితే నేను మన ఇది సెరికల్చర్ ఆఫీసర్ నుంచి తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వర్తించాను. రంగారెడ్డి జిల్లాలో నేను రిటైర్ అయ్యాను. అయితే మాకు వచ్చే బెనిఫిట్స్ ఇవి సకాలం అందకపోతే, ఇప్పుడు ఏంది, నేను మొన్ననే అమ్మాయి పెళ్లి చేశాను. ఆగస్టు 29 తారీఖున అమ్మాయి పెళ్లి చేశాను. చాలా అప్పులు తీసుకొచ్చి ఒక 25 లక్షల వరకు అప్పులు తీసుకొచ్చి నేను పెళ్లి చేయడం జరిగింది. దానికి ఇంట్రెస్ట్ ఇవన్నీ కలుపుకొని అందరికీ చెల్లించే పరిస్థితి ఉన్నది. నాకు వచ్చే 50,000 నుంచి ఇంట్రెస్ట్ పోతే నేను ఏమీ గడిపే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము అడిగే విషయం ఏంటంటే, ఉద్యోగస్తులకు కానీ పెన్షన్దారులకు కానీ సకాలంలో మాకు వచ్చే బెనిఫిట్స్ మాకు అందితే మేము చాలా హ్యాపీగా ఉంటాం, చాలా ఆనందంగా ఉంటాం. ప్రభుత్వానికి సేవలు చేయడానికి ఉద్యోగస్తులు ఉన్నారు, పెన్షన్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి మాకు సకాలంలో అందాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీకు సుమారుగా ఎంత రావాలి? మీరు ప్రభుత్వ శాఖలకు సంబంధించి
బెనిఫిట్స్ రావాలని మీరు అప్పీల్ చేశారా, దరఖాస్తు చేసుకున్నారా? వారి నుంచి వచ్చే సమాధానం ఏంటి? మేము దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అకౌంటెంట్ జనరల్ ద్వారా మాకు ప్రొసీడింగ్ వచ్చింది. 30 లక్షల వరకు మాకు 32 లక్షలు గ్రాట్యుటీ కంప్యూటేషన్ రావాలి. తర్వాత మాకు వచ్చే 300 రోజులు అది 10 లక్షలు రావాలి. మాకు జీపీఎఫ్ ఒక 6 లక్షలు రావాలి. తర్వాత మా జీతం కూడా ఒక 6 నెలల జీతము మొత్తం కలిపి 52 లక్షలు రావాలండి నాకు. ఇది మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే సకాలం నాకు ఇస్తే అన్ని పనులు మేము సక్రమంగా నిర్వహించుకోవచ్చు. మా బిడ్డ పెళ్లి ఇచ్చిన ఖర్చులు కూడా మేము అందరికీ ఇచ్చుకోవచ్చే పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో సైతం ఇదే ఆలస్యమైందా? ఇప్పుడున్నటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితుల వలన ఎట్లా జరుగుతుంది అనుకుంటారా? గత ప్రభుత్వం 58 సంవత్సరం నుంచి 61 సంవత్సరాలు చేసింది. అప్పుడు ఏంటంటే ఖజానా లేదని వాళ్ళు కూడా చేతులు ఎత్తేసి 33 సంవత్సరాలు గడిపినరు. ఆ 3 సంవత్సరాలు చేసి కూడా మేము మాకు తొందరగా వస్తుంది, ఈ ప్రభుత్వం అయినా మాకు తొందరగా ఇస్తుందని మేము ఆశపడి ఇప్పటివరకు ఉంటున్నాము. కానీ ఇప్పటివరకు రాలేదు కాబట్టి ఇక చివరిగా మేము అడిగేది ఏంటంటే మా పైసలు మాకు ఇవ్వండి. ఎందుకంటే ప్రభుత్వం ఎట్లన్నా చేయండి, ఖర్చు పెట్టండి, అప్పులు తీసుకురండి. మేము సేవ చేసినందుకు, ఇన్నేళ్ళ సేవ చేసినందుకు ప్రభుత్వం నుంచి మాకు వచ్చే అవి ప్రయోజనాలు మాకు సమకూరాలని కోరుకుంటున్నాం. వీరు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది ఉన్నారు. వేల సంఖ్యలో పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు, ఉద్యోగులందరూ కూడా ఉన్నారు. దానిలో అత్యధికంగా ఉపాధ్యాయుల సంఖ్యనే అధికంగా ఉంది. ఉద్యోగులు సైతం వివిధ క్యాడర్లో సేవలు అందించారు, పదవీ విరమణ పొందారు. ప్రభుత్వ సలహాదారుగా కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు, అనేక పనులను నిర్వర్తించిన తర్వాత, విధులు నిర్వర్తించిన తర్వాత రిటైర్డ్ అయ్యి ఇదిగో వస్తాయి అదిగో వస్తాయని చెప్పి మభ్యపెట్టాల్సిన దుస్థితి వస్తుంది. అనేక అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారికి రావాల్సినటువంటి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య చాలానే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకి రావాల్సిన బెనిఫిట్స్ రావాలని డిమాండ్ చేస్తున్నారు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.